కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇందాక మీకు నేను చెప్పాను, అనేకమైనటువంటి హెచ్చుతగ్గులు చూసినటువంటి పార్టీ. వీఆర్ నాట్ ఓన్లీ ఫర్ పవర్. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అధికారం కోసమే మేము పనిచేయలేదు, ప్రజా సమస్యల కోసం పనిచేసాము, సైద్ధాంతిక బలం కోసం పనిచేసాం. సో ఆ సైద్ధాంతిక బలం ఉన్నటువంటి నాయకులు ధైర్యంగా ఉండి ఫేస్ చేయగలిగే వాళ్ళందరూ దీంట్లో ఉంటారు. ఫేస్ చేయలేనటువంటి నాయకులు వాళ్ళ బాణీని మార్చుకుంటూ ఉంటారు. సో అది ఇట్ ఈజ్ అప్ టు ఆర్కే గారు, వారి యొక్క సైద్ధాంతిక బలం ఏంటి అనేటువంటిది ఆయన డిసైడ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కోరలేదు వారు రమ్మని, వారు వచ్చారు, వారు వెళ్ళారు. సో ఆన్సర్ వారే చెప్తే బాగుంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు బాగుపడ్డారనే విషయం మనందరికీ తెలుసు. కార్పొరేట్లు బాగుపడినటువంటి సంగతి మనకు తెలుసు. రిలయన్స్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మరణానికి ప్రధానమైనటువంటి కారణం రిలయన్స్ సంస్థ అని చెప్పి ఆనాడు మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇతర నాయకులందరినీ కలిపి మెసేజ్లు పెట్టి కుర్రాళ్ళందరినీ రెచ్చగొట్టించి పెట్రోల్ పంపుల దగ్గర అక్కడ ధర్నాలు చేయించి అటాకులు చేయించి కేసులు పెట్టిస్తే ఎంతో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు. అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి వాళ్ళ సింబల్ మీద వాళ్ళ పార్టీ నుంచి ఇక్కడ రాజ్యసభ పంపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ గురించి కానీ పేదలకి లాభం చేసిందని ఈ రాష్ట్రంలో ఎవరు భావించటం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలన కోరుకుంటారు, ప్రజాప్రతినిధులు గౌరవం కోరుకుంటారు. రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్ఫూర్తి, రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు ఏంటంటే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గౌరవం, ఎంపీకి ఎంపీ గౌరవం, ఎంపీటీసీకి ఎంపీటీసీ గౌరవం, సర్పంచ్కి సర్పంచ్ గౌరవం. అన్నిటినీ కాలరాసినటువంటి వ్యవస్థలన్నింటినీ కాలరాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థలకి భారత రాజ్యాంగం 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏవీ లేనటువంటి పరిస్థితి. కనీసం శానిటేషన్ కూడా చేయలేని పరిస్థితిలో సర్పంచ్లు ఉన్నారు. ఆ విధంగా లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఎంపీల పరిస్థితి ఏంటి, క్యాబినెట్ పరిస్థితి ఏంటి. క్యాబినెట్ అనేటువంటిది ఇట్ ఇస్ ది కలెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, దాన్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వ్యవస్థల గురించి, సమాజం గురించి, పేదల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ వాళ్ళు కానీ మాట్లాడితే అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి? మీరు చేయాలి, లేదా ఆయన చేయాలి, సన్నిహితులు చేయాలి. దాన్ని ఐఎమ్ నోవేర్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ దట్. నేను చెప్పేది ఒకటే, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. అనేక మంది వస్తారు, అనేక మంది వెళ్తారు. ఎవరికి నచ్చిన వాళ్ళు రావచ్చు, ఎవరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు పొలిటికల్ పార్టీలు. బట్ మనిషికి ఒక కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉండాలి, నాయకుడికి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి. అది లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మనలేరు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు అట్ట కాదండి, ఆయన మేము రమ్మని కోరలా. మేడం గారు అనౌన్స్ చేసిన తెల్లారే వాలంటరీగా రాజశేఖర రెడ్డి గారు వారసుల దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ అని ఆయన చెప్పిందిగా. నేను 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, 8 కోట్ల రూపాయలు నేను నా సొంత డబ్బులు ఇచ్చాను ఆయన చెప్పిందే. మరి దానికి ఇప్పుడు ఏం సెటిల్మెంట్ అయిందో ఆయన చెప్పాలా? ఆయన అది చెప్పకుండా విమర్శించండి, నేను పోతా ఏదో నాకు సెటిల్ అయిందని చెప్పాలి ఆయన. వాడు అది చెప్పకుండా నాకు విమర్శించమన్నారు, తిట్టమన్నారు. ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను కూడా చెబుతాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వచ్చి బాగా నేను తిట్టయా షర్మిలమ్మ గారిని అని చెబుతాను. ఎవిడెన్స్ ఉంటుందా? ఆయన చెప్పాలా, వచ్చాడు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు, నాకు 23 కోట్ల రూపాయలు నష్టపోయింది, నాకు ఆ మంత్రి అన్నాడు, అవన్నీ చెప్పిన వ్యక్తి ఆయన సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని మసిపూస్తే ఎట్లాగా? సమాధానం ఆయన చెప్పాలా?